కొత్త కంటెంట్ కావాలంటే కొత్త ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని నేనేం బలవంతం చేయట్లేదు, జస్ట్ ఫోర్స్ చేస్తున్నాను అంతే. మన ప్రేమ బలంగా ఉండాలి కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే, మనం హీరో అయినా హీరో ఫాదర్ అయినా ఎవరమైనా సరే తప్పకుండా మన ప్రేమను గెలిపించుకునే తీరుతాం. ఈ మాట నేను చెప్పట్లేదు, మజాకా మూవీ చెప్తుంది. కథ రొటీన్గా ఉన్న కామెడీ కరెక్ట్గా ఉంది. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మా ఛానల్లో రివ్యూస్ చూసి మీకు అనిపిస్తే అర్జెంటుగా వీడియోని లైక్ చేసి షేర్ చేసేయండి. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా సినిమా విషయానికి వస్తే నాకైతే యావరేజ్ అబవ్ యావరేజ్ అన్నట్లు అనిపించింది. కామెడీ బాగుంది కానీ కథ కొంచెం రొటీన్ అండ్ ప్రెడిక్టబుల్గా ఉంది. ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, ఫన్ అయితే బాగా జనరేట్ అయింది. మెయిన్ రీజన్ రావు రమేష్ గారు. ఆయన ఫ్యాన్స్కి మాత్రం ఫుల్ మీల్స్. ఇంటర్వెల్ వరకు మంచి ఎంటర్టైనింగ్గానే ఉంటుంది. సెకండ్ హాఫ్ కొంచెం సేపు బాగానే ఉన్నప్పటికీ మెల్లగా డౌన్ అయిన ఫీల్ వస్తుంది. మచ్చుకు ఒకటో రెండో సీన్లు బాగున్నాయి అనిపిస్తుంది, బట్ మిగతా పార్ట్ మొత్తం ఫస్ట్ హాఫ్తో పోలిస్తే ఒకటి రెండు మెట్లు దిగిపోయి ఒక యావరేజ్ కంటెంట్ ఫీల్ వచ్చేస్తుంది. సో ఇట్స్ అ వన్ టైమ్ వాచబుల్ మూవీ. ఇందులో ఫాదర్ అండ్ సన్ కమ్ బోత్ హీరోస్ రోల్స్లో రావు రమేష్ గారు అండ్ సందీప్ కిషన్ గారు యాక్ట్ చేశారు. బోత్ హీరోస్ అని ఎందుకన్నానంటే ఇద్దరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. రావు రమేష్ గారి గురించి ఏం చెప్పమంటారండి, రాయడానికి ఎంత పెద్ద పుస్తకం అయినా సరిపోదు. ఒక ఆల్ ఇన్ వన్ యాక్టింగ్ వికీపీడియా లాంటి ఆయన. లేదు ఆయన గురించి రాయాల్సిందే అంటే ఆ బుక్లో ఫస్ట్ పేజ్ తప్ప లాస్ట్ పేజ్ ఉండదు. అంత మంచి ఆల్రౌండర్. విలన్, హీరో, కమెడియన్, ఆర్టిస్ట్, సింగర్, డాన్సర్, ఇంట్లో మన నాన్నలాగా పెదనాన్నలాగా అనిపిస్తారు. హిస్ డెఫినెట్లీ అన్ అసెట్ ఫర్ ఎనీ ఫిలిం. కామెడీ అయితే కుమ్మేశారు. త్రూ అవుట్ మూవీ క్యారెక్టర్తో తరోగా నవ్వించారు. పైగా ఈయన సీన్లో సైట్ కొట్టేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో మంచి సాంగ్, మధ్యలో ఈయన స్టెప్స్, అబ్బో మంచి సాటిస్ఫాక్షన్ వస్తుందిలేండి. ఇంకా సందీప్ కిషన్ గారికి 30th మూవీ. ఎన్ని హిట్లు ఎన్ని ఫట్లు అనేది పక్కన పెడితే సినిమా హిట్ అయితే బాగుంది అనుకునే లిస్ట్ ఆఫ్ హీరోస్లో ఈయన కూడా ఒకరు. వన్ ఆఫ్ ద టాలెంటెడ్ అండ్ అండర్ రేటెడ్ హీరోస్. సరదాగా అండ్ సీరియస్గా రెండిట్లోనూ బ్యాలెన్స్ చూపించగలరు. ఈ సినిమాలో చాలా న్యాచురల్గా పర్ఫామ్ చేశారు. ఎమోషన్ అండ్ హ్యూమర్ రెండు పర్ఫెక్ట్గా చేశారు. ఇంకా హీరోయిన్స్ విషయానికి వస్తే అంశు అంబానీ గారు రావు రమేష్ గారు పేరుగా యాక్ట్ చేశారు. రాఘవేంద్రలో శిరీష క్యారెక్టర్ అండ్ మన్మధుడులో మహి క్యారెక్టర్తో మన మనసుల్ని బాగా దోచుకున్నారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఫారెన్లో సెటిల్ అయిపోయి దూరం అయిపోయారు. ఇన్నాళ్ళకి మన అందరం గుర్తొచ్చామంట వెతుక్కుంటూ వచ్చేసారు. అందరం డబల్ అయిపోయింది. కాకపోతే ఇందులో కొంచెం గ్లామరస్ రోల్లో కనిపించారు. స్టార్టింగ్ బాగానే ఉన్నా పోను ఈ రోల్కి పెద్ద సెట్ అయిన ఫీల్ రాలేదు. దానికి కూడా రీజన్ ఉంది. ఒక గ్లామర్ అపీల్ తీసుకొచ్చి తర్వాత మెల్లగా మదర్లీ ఫీల్ తీసుకురావడానికి ట్రై చేస్తే బాగోదు కదా. ఇంకా సందీప్ కిషన్ గారికి పేరుగా రీతు వర్మ గారు యాక్ట్ చేశారు. అండర్ రేటెడ్ తెలుగు హీరోయిన్స్లో ఈవిడ ఖచ్చితంగా ఎంపిక అవుతారు. బాగుంటారు, బాగా యాక్ట్ చేస్తారు, కానీ చిన్న సినిమాలకి మాత్రమే పరిమితం అవుతారు. ఇందులో ఈవిడ కూడా కొంచెం గ్లామరస్గానే కనిపించారు. ఉన్నంత వరకు బాగా చేశారు. ఇంకా పోతే కావాల్సినంత కామెడీని కుమ్మేయడానికి ఇందులో మురళీ శర్మ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, రఘుబాబు గారు, ఇంకా హైపరాది గారు ఇలాంటి హేమా హేమీలని బాగానే వాడుకున్నారు. హైపరాది గారిని మాత్రం ఫుల్ పొటెన్షియల్కి వాడలేదేమో అనిపించింది. డైరెక్టర్ త్రినాథరావు నక్కిన గారి మూవీస్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటాయి. ఒక మంచి కామెడీ ఫార్ములా పట్టుకుని దాని చుట్టూ సినిమాని రొటేట్ చేస్తారు. రీసెంట్గా ధమాకా మూవీతో 100 crores క్లబ్లో జాయిన్ అయిపోయారు అండ్ సూపర్ హిట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు. రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ్ గారు కూడా కామిక్ స్టైల్లో మంచి రైటర్. ఆయన వర్క్స్లో సినిమా చూపిస్తామావా, నేను లోకల్, హలో గురు, ప్రేమ కోసమే, ధమాకా, దాస్ కా దమ్కి ఇలాంటి మంచి మూవీస్ ఉన్నాయి. మ్యూజిక్ డైరెక్టర్గా లియాన్ జేమ్స్ గారు వర్క్ చేశారు. ఓరి దేవుడా, దాస్ కా దమ్కి ఇలాంటి మూవీస్కి ఆయన కంపోజ్ చేశారు. ఈయన పేరు మీద మంచి హిట్ సాంగ్స్ ఉంటాయి, కానీ ఈ సినిమాలో అలాంటి సాంగ్స్ కోసం వెతకండి. ఆల్బమ్ వీక్ అనే చెప్పుకోవాలి. ఫోక్ సాంగ్ అదొక్కటి కొద్దిగా రిజిస్టర్ అయింది అంతే. ఈ మూవీని ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ అండ్ జీ స్టూడియోస్ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. ఫైనల్ గా నేనేమంటానంటే మజాకా సినిమాలో ఒక మాదిరిగా మజాక్ ఉంది. బాగుంది, బానే ఉంది, ఒకసారి చూసేయచ్చు, సరదాగా నవ్వేయచ్చు అనిపించింది. రావు రమేష్ గారు ప్రాణం పెట్టి చేశారు, ప్రాణం పోసేశారు. సందీప్ గారు సిన్సియర్ గా పర్ఫామ్ చేశారు. సినిమా అయితే ఇంకొంచెం బాగుంటే బాగుండేది, బట్ ఇట్స్ గుడ్ ఫర్ వాట్ ఇట్ ఈస్. మరో మూవీ రివ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మరి నేను వెళ్ళరానా.